ప్రభు బలలో మనం పాలు పొందక మునుపు ఆదికాండము 29వ అధ్యాయం తీసుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము. అందరము కలిసి మనము 31వ వచనము చదువుకుందాం. 31వ వచనం అందరము కలిసి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం అందరము కలిసి చదువుకుందాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 11వ వచనమా? రైట్, 11. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులకు, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆరాధించడానికి చక్కని సమయాన్ని మాకు ఇచ్చారు. బిగ్గరగా ఆరాధించిన వారందరినీ, అలాగే మౌనంగా ప్రభు సన్నిధిని భయభక్తులతో మీ కృపలను తలంచుకుంటూ మీరేమై ఉన్నారో, మీ ఆశ్చర్య కార్యములు ఏంటివో వెలుగులో ఆరాధిస్తూ వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు. ఆ ఆరాధనలు మీరు అంగీకరించం, మమ్మల్ని ఆశీర్వదించం. బల మా మధ్యలో ఉంచారు, పాలు పొందమని మీరు ఆజ్ఞాపించారు యోగ్యంగా. అలాగ చేయుటకు మీ వాక్యం మాకు ఇచ్చారు. మమ్మల్ని సరిచేసి సిద్ధపరచడానికి మీ వాక్యాన్ని మీ ఆత్మ ద్వారా మాకు ఆశీర్వదించం. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండం 1 నుంచి మనం వచ్చాము. తర్వాత 11 చివరి నుంచి 12వ అధ్యాయం, అక్కడ అబ్రామును, తర్వాత ఇస్సాకును, తర్వాత యాకోబును మనం చూస్తూ వచ్చాం. గత వారం యాకోబును గురించి కూడా. అయితే ఇప్పుడు అక్కడి నుంచి వీళ్ళిద్దరికీ మనం వస్తున్నాం. యాకోబు యొక్క భార్యలైన లేయా, రాహేలు వారిద్దరిని గూర్చి మనము చదివాం. వారిద్దరు లేకుండా మనం ముందుకు పోలేం. కాబట్టి మనం 49వ అధ్యాయము ఆదికాండానికి వెళ్ళాలి. 29వ అధ్యాయం నుంచి వెళ్దాం. అందుకే వాళ్ళిద్దరిని గూర్చి మనం రూతు గ్రంథం 4వ అధ్యాయంలో చదివిన ప్రాముఖ్యమైన మాట మనం మనసులో ఉంచుకోవాలి, మర్చిపోకూడదు అని. ఎప్పుడైతే బోయజు రూతుని పెళ్లి చేసుకో తీర్మానం చేసి మరి ప్రకటన చేశాడో, ఆ ఊరి వారు, హాజరైన వారందరూ ఆ పురద్వారమున వారు చెప్పిన మాటలు ఇక్కడ మనం చూచాం. విశేషంగా క్రింద భాగానికి వెళ్తున్నాం. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయనుగా. కాబట్టి రాహేలు, లేయాలు ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన వారు. ఈ మాట మనం చూద్దాం. కాబట్టి వీరిద్దరూ సామాన్యమైన స్త్రీలే. ఒకవేళ వారి బ్యాక్గ్రౌండ్ గురించి మనం చెప్పుకున్నట్లయితే అబ్రహాము యొక్క భార్య
అబ్రాహాముకు వలె ఒక అన్య దేశం నుంచి అబ్రాహాంతో కూడా వచ్చిన స్త్రీనే శారా. అయితే ఇస్సాకునకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? లాబాను యొక్క సహోదరి రిబ్కా. తర్వాత ఇస్సాకు కుమారుడైన యాకోబుకు భార్యలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే లాబాను కుమార్తెలు, వారే లేయా, తర్వాత రాహేలు. చిన్నది కానీ రాహేలును ముందు చెప్పాడు ఇక్కడ. సరే, కాబట్టి వీళ్ళిద్దరి విషయమై ఒక అద్భుతంగా రాసిన మాట ఏంటి అంటే, ఇశ్రాయేలు వంశమును, అంతేనా, వంశమును వర్ధిల్ల చేసిన వారు. కాబట్టి రాహేలు లేయాలు ఇద్దరు ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేశారు. దేవుడు ఆశ్చర్యకరుడు. అబ్రాహామును శారాను పిలిచి తర్వాత అక్కడి నుంచి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో కలిపి ఈ వంశాన్ని వర్ధిల్ల చేసే సాధనాలుగా దేవుడు వారిని వాడుకోవడం అనేది మనకు ఆశ్చర్యం. మీకు మరో సందర్భం జ్ఞాపకం చేస్తాను. ధ్యానమేం చేయం కానీ అదేమిటి అంటే వినండి, గుర్తుంచుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిని గూర్చి వ్రాస్తూ వచ్చారు. ఆ వంశావళిలోకి వచ్చిన స్త్రీలను గూర్చి మనం గమనించినట్లయితే కనుక వారందరూ కూడా అన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారే. అన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే దేవుడు అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోని తీసుకొని రావడం, ఈ యేసుక్రీస్తు వారు వారిలో నుంచి రావడం అనేది ఇదెంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుని జ్ఞానము అపారమైనది, అపరిమితమైనది. ఆయన బుద్ధి జ్ఞానంలో బాహుల్యం ఎంతో గొప్పది. ఆయన సార్వభౌమాధికారం కలవాడు. ఆయనకు ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును చేయువాడు. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయనకు ఇష్టం వచ్చినట్లు ఆ సమస్తమును ఆయన చేయుచు ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కుటుంబంలోనికి ఈ లేయాను, రాహేలును దేవుడు తీసుకొని రావడం, హారాను దేశం నుంచి లాబాను యొక్క సహోదరి కుమార్తెలను తీసుకొని రావడం మనం చూస్తే మనకు ఆశ్చర్యమే. ఒకవేళ సరే ఇక్కడ వేరే విషయాలు చెప్తే అడ్వాంటేజ్గా తీసుకుంటామేమో అని, సరే అయినా చెప్తాను. ఏమిటి అది అంటే, యాకోబు మరి అన్య జనాంగముల కుటుంబంలో నుంచి ఎలాగా బంధువులను తీసుకుంటున్నాడు తనకు భార్యలుగా ఉండా, ఇస్సాకు తను ఎలాగా ప్రేమించి ఆయనకు హెచ్చరిక చేసి పంపించాడు తన కుమారునికి అక్కడికి వెళ్ళమని హారానుకు. ఇవన్నీ కొన్నిసార్లు కాబట్టి ఇలాంటి వాటిని మనం ఆధారంగా చేసుకొని నేను కూడా అంటే చేయొచ్చు అని అనుకోవడం ఏమాత్రం సమంజసమో కాదు. అందుకే నేను ఒక పదం వాడుతూ వచ్చాను, మీరు గమనించారు లేదో, దేవుని సార్వభౌమాధికారం. ఆయన అనంతమైన జ్ఞానం. మనం ఏ పాటి వారం? కానీ అది ఆరంభ దినాల సంగతి. అయితే కాలం జరిగే కొలది, క్రొత్త నిబంధనలోకి వచ్చే కొలది విశ్వాసికి అవిశ్వాసికి ఏం పొందు. నేను అవన్నీ చెప్పడం లే ఇప్పుడు. కాబట్టి ఇలాంటి వాటిని ఏమాత్రం అడ్వాంటేజ్గా తీసుకొని మనం కూడా అలాగ పోవడానికి ఇవన్నీ రాయబడలే. సరే, ఇప్పుడు ఈ రాహేలు, లేయాలు గురించి వ్రాయబడిన ఈ మాట, ఇలాంటి స్త్రీలను ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు యొక్క వంశం అంటే అబ్రాహాము యొక్క వంశం అని చెబుదాం. అబ్రాహాము యొక్క వంశం అని చెబుదాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి ఒక వంశము అని కూడా మనం చెప్పచ్చు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబులో ఉదయించిన నక్షత్రం. తర్వాత ఆయనకు ఇశ్రాయేలు అని పేరు పెట్టింది. 9వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు యేసయ్య పుట్టుపూర్వోత్తరాలు వచ్చి మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? ఆయన ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేల్లో ఆయన పుట్టాడు. శరీరరీతిగా ఆయన ఇశ్రాయేల్లో పుట్టాడు.
ఈ వాగ్దాన నిబంధనలు వారివి, పితరులు వారు, అర్చనాచార్యులు వీరు. క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరు పుట్టాడు? క్రీస్తు ఇశ్రాయేల్లో పుట్టాడు. కాబట్టి ఆ నుంచి ఇక్కడ దాకా ఈ వంశావళంతటికీ ఇప్పుడు ఇశ్రాయేలు వంశమును వర్ధల్ల చేయుటకు కారణమైన ఇద్దరు స్త్రీలు లేయా, రాహేలు. ఇక్కడ ఒక మాట మళ్ళీ చెప్పడం అవసరమే. స్త్రీలు బలహీనమైన ఘట్టాలని పేతురు అపొస్తలుడు రాస్తాడు. కానీ అయితే ప్రభువైన దేవుడు తాను వాడుకోవాలని ఉద్దేశించినప్పుడు, కాబట్టి ఎలాంటి వారిని వాడుకున్నాడో మత్తయి సువార్త 1లో నేను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. అయితే ప్రభుకి ఇష్టమైనప్పుడు అల్పమైన, బలహీనమైన, దేనికి పనికిరాని, నిష్ప్రయోజనమైన వాటిని ఆయన బలమైన వాటిగా మార్చి ఆయన తన మహిమ కొరకై వాడుకొండకు ప్రభువైన దేవుడు శక్తి సంపన్నుడే. అందుకే మనలో ఏ ఒక్కరమైనా మన హద్దుబాట్లు, బలహీనతలు బట్టి మనము ప్రయోజనకరం కారు, మన వల్ల ప్రయోజనం లేదు అని మనం అనుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. అయితే మనం ప్రభు చేతిలో మనం పడివేసుకోవడం ద్వారా ప్రభు తన చిత్త ప్రకారం అద్భుతమైన కార్యములు మన ద్వారా ఆయన జరిగించి ఆయన మహిమపరచబడతాడు. అనేకులకు మనలను ఆశీర్వాద కారణంగాను ఆయన చేస్తాడు అని. సరే, ఇంక ముందుకు వెళ్దాం. వీళ్ళిద్దరిని గురించి ఏం రాయబడింది? ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం ఇప్పుడు చదువుతున్నాను. నేను చివరి భాగం చదువుతున్నాను. మరియు అతడు లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమించి, అంతవరకు అవసరమైన మాటలే చదువుతున్నాను. అంటే మిగిలిన వద్దని చెప్పడం లేదు, కానీ మీ తర్వాత చూడండి. కాబట్టి లేయా క్షమించండి, రాహేల్ కదండి. లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమించి. ఇక్కడ ఇద్దరిని గురించి మనం చూస్తాం. లేయా, రాహేలు. అయితే యాకోబు ఏం చేశాడంటే లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమించాడు అని వ్రాయబడింది. సరే, మరొక పదం చాలా ప్రాముఖ్యమైనది. 31వ వచనంలో మనం ఏం చదివాం? లేయా, చెప్పండి, లేయా ద్వేషింపు. అందరూ చెప్పచ్చు కూడా కదా. కాబట్టి రాహేలు ప్రేమించబడింది, లేయా ద్వేషించబడింది. వీళ్ళిద్దరిని వచ్చిన సంగతి ఇది. ఒకరు ప్రేమించబడ్డారు బహుగా, ఒకరేమో ద్వేషించబడ్డారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా వీళ్ళిద్దరూ ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేయడానికి కారణమయ్యారు అని, యాకోబు ఇలాగా చేయడం ద్వారా ఇశ్రాయేలు వంశమును ఎలాగా వర్ధిల్లజేయటకు వారిద్దరూ కారణమైనారు అని. చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే, నేను ప్రేమకు పాత్రుడును కాను, నేను ఇలాగా వాడబడతాను అంటే ఈ ప్రేమ విషయంలో నన్ను తక్కువగా చూస్తూ ఉన్నారు. లేయాకు వలె ఈరోజు మన జీవితములలో ద్వేషించబడిన ఈ అనుభవం, లేకపోతే రాహేలుకు వలె ప్రేమించబడిన అనుభవం, కొన్నిసార్లు ప్రేమించబడిన అనుభవాన్ని బట్టి నన్ను ప్రేమిస్తున్నారు, నేను ప్రేమించబడతాను, నేను వాడబడతాను, నేను ఉపయోగించబడతాను. లేకపోతే లేయాకు వలె ద్వేషించబడినప్పుడు ఎవరు నన్ను పట్టించుకుంటారు, నన్ను ద్వేషిస్తున్నారు, ఈ ద్వేషానికి గురవుతున్నారు, నా వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఆ మాట కూడా గుర్తుంచుకోవాలి. యాకోబు యొక్క ప్రేమ లేక యాకోబు యొక్క ద్వేషం, లేక యాకోబును వాడేదానికంటే ఇద్దరు స్త్రీల పేర్లే వాడతాను. లేయా ప్రేమించబడటం, క్షమించండి, రాహేలు ప్రేమించబడడం, లేయా ద్వేషించబడడం అనేటటువంటిది ఏది వారి ద్వారా దేవుడు ఏమైతే ఉద్దేశించాడో ఆ కార్యం అనేది ఆటంకపరచబడడానికి దేవుడు బలహీనుడే మాత్రమును కాదు. కాబట్టి నీవు ప్రేమించబడినా లేకపోతే నీవు ద్వేషించబడినా ఇద్దరూ సమానంగానే
రూతు 4:11 ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసిన రాహేలు లేయా. అక్కడ లేయా మీద ఈ ఘనత ఆపాదించబడకుండా పోలే. కాబట్టి ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక చేసి ముందుకు వెళ్తాం. ఈరోజు నిరాదరణకు గురవుతున్నావా? లేకపోతే ఎవరి ప్రేమైనా అట్టి ప్రేమకు అపాత్రురాలిగా నీవు ఎంచబడుతున్నావా? అపాత్రుల దానికంటే ఆ ప్రేమ విషయంలో నువ్వు పొందవలసింది పొందలేకపోతున్నావా? లేకపోతే కొంతమంది యాకోబు గారు బహుగా నిన్ను ప్రేమించే ఆ ప్రేమ అయితే ఇవి ఏవి కూడా కారణం కాదు అన్న సంగతిని గుర్తుంచుకుందాం. మనము ప్రభు చేత వాడబడేందుకు రెండు సాధనాలు ఉండేందుకు. ఇట్ ఈస్ నాట్ ది లవ్ అండ్ హేట్రెడ్ అనకూడదు అనుకుంటాను నేను, హేట్ అనాలి. ఎందుకంటే అదే చెప్పబోతానికి తర్వాత అంశానికి పోయేటప్పటికి. విచ్ విల్ హిండర్ God to use us and fulfill His purposes in and through our lives. ఈ ప్రేమ ద్వేషించబడం అనేది దేవుడు మనల్ని వాడుకొని మనలో మన ద్వారా ఆయన ఉద్దేశంలో ఆయన నెరవేర్చుకునే దానికి ఏమాత్రం ఆటంకాలుగా ఉండజాలవు. అందుకని ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా మంచిదే. ఈ దేవుడు కూడా ఒక మాట అన్నాడు, ఏమని? నేను యాకోబుని ప్రేమించేదిని ద్వేషించేదిని. ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనుషులు గురించి మనం చూసి, ఇప్పుడు యాకోబుని గురించి మనం చూసి ఇంకా కొన్ని సందర్భాలను వాటానికి మనం పడవలేదు. అయితే ఒకటి మనసులో పెట్టుకుందాం, నేను ప్రేమకు ఆదరణకు గురైన నిరాదరణకు ప్రేమకు అనైనా లేకపోతే ద్వేషం అనేది నా వంతు నా భాగముగా ఉన్నప్పటికీ ప్రభువైన దేవుడు నన్ను వాడుకోవడానికి ఆయనకు అది ఏమాత్రం అసాధ్యమైందేమీ కాదు. కాబట్టి వీటిని బట్టి మనం ఎక్కడ అధైర్యపడద్దు, కృంగిపోవలసిన అవసరం ఏమాత్రం లేదు. అదృశ్యమైన దేవుని హస్తం ఎలాగా పనిచేస్తూ వచ్చిందో ప్రవచితమైతే తర్వాత లేయాను గురించి మనం చూడబోతాం. కానీ ఒక మాట ఇక్కడ చెప్పి మనం పోదాం. ఏమిటి అనంటే, యాకోబేమో బహుగా ప్రేమించిన రాహేలు గొడ్రాలుగా ఉంది. తర్వాత ద్వేషానికి గురి అయినటువంటి లేయానేమో సంతానం కలిగి ఉంది, గర్భఫలం పొందుతుంది. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు. కాబట్టి నువ్వు అధైర్యపడకు. మనుషుల ప్రేమ జీవితంలో తరుగైన కొరతైన లేకపోతే ద్వేషం నీ జీవితంలో ఒక భాగమైన ఇవి ఏవి కూడా ప్రభువైన దేవుడిని రక్షించి ఏర్పాటు చేసుకొని నీ ద్వారా ఆయన నెరవేర్చాలని ఉద్దేశించిన ఆ కార్యమును ఆటంకపరచజాలో. కాబట్టి రాహేలు లేయాను గురించి ఆ మాట చెప్పి ఇక ముందుకు వెళ్తా. ప్రేమ ద్వేషము. ఇప్పుడు మనం ద్వేషం అనే ఒక ప్రాముఖ్యమైన పదానికే మనం రాబోతాం. దాని మీదనే మన ధ్యానం ఉంటుంది. 31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును. అంతవరకు లేయా ద్వేషింపబడుట. ఇక్కడ ద్వేషించబడుట అనేటటువంటి మాటను మనము సరిగా అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ మాట మనకు సరిగా అర్థం కాకపోతే రోమాపత్రిక 9 ఇందాక ఒక మాట అన్నా, దేవుడే అన్నాడు, నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావును ద్వేషించింది. అదేంటి అని అలాగనడం చాలాసార్లు చాలామందికి అర్థం కాదు. విశ్వాసమైన మనం కూడా అర్థం చేసుకోం. కాబట్టి దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ ద్వేషము అనేటటువంటి ఈ మాట మనము యాకోబు రాహేల్ని ప్రేమించిన ప్రేమ అనే పదముతో మనం పోల్చినప్పుడు అది మనకు సరిగా అర్థం కావడానికి వీలుంది అని. ఇప్పుడు ఇక్కడే నేను ఆ పదం వాడుతున్నా. హీబ్రూ భాషలో
పాత నిబంధన హీబ్రూ భాషలో వ్రాయబడింది కాబట్టి ఈ ద్వేషించబట అనే పదానికి హీబ్రూ భాషలో వాడిన పదం ఏంటంటే సానే అని వాడాడు. సులభంగా చెప్పాలంటే SANE లేకపోతే SAHNEH సానే అనే పదం. సానే అనగా అర్థం ఏమిటి అని అంటే ప్రిఫర్ అంటే కొన్నిసార్లు అంటాం టీ కావాలన్నా కాఫీ కావాలంటే ఐ ప్రిఫర్ కాఫీ అంటే అర్థం కావడానికి వాడుతున్నాను మీకు ఈ మాట. డూ యూ లైక్ చికెన్ ఆర్ మటన్? ఎస్, ఐ ప్రిఫర్ మటన్. అంటే ఒకదానికంటే ఇంకొక దాన్ని ప్రిఫర్ అనేటటువంటి పదం ఎప్పుడు వాడతారు తెలుసా? రెండు ఉన్నప్పుడే. వాట్ డూ యూ ప్రిఫర్ అని కూడా అడుగుతారు ఆ టేబుల్ మీద పెట్టి. రెండు ఉన్నాయి, మూడు ఉన్నాయి, బట్ వాట్ డూ యూ ప్రిఫర్? ఐ ప్రిఫర్ చికెన్, ఐ ప్రిఫర్ మటన్. అంటే ఒకదానికంటే ఇంకొక దాన్ని ఎక్కువగా ప్రేమ. ఇది రాహేలు, ఇది లేయా. ఇప్పుడు యాకోబుని అడుగుదాం, యాకోబు వాట్ డూ యూ ప్రిఫర్? ఐ ప్రిఫర్ రేచెల్, నాట్ లేయా. వై అంటే ఇంకేముంటాడు తర్వాత సంగతి, కానీ మనకు తెలియదు. అయితే ఆయన ప్రిఫర్ అనేది చెప్పినారు రాహేల్ విషయంలో. అయితే దేవుడు గాడ్ ప్రిఫర్డ్ లేయా, వండర్ఫుల్ థింగ్. అయితే యాకోబు తప్పు చేశాడు మనం అనలేం. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే లేయా ద్వేషించబడు. ద్వేషము అనే పదం ఇట్ ఈస్ నాట్ హేట్రెడ్, ఇట్ ఈస్ జస్ట్ హేట్. HATE, హేట్, నాట్ హేట్రెడ్. ఒకవేళ మీరు దానికి ఇంకా ఇంగ్లీష్లో గ్రామర్లోకి ఇంకెక్కడో వెళ్తారేమో, కానీ హీబ్రూ భాషలో ఇక్కడ ఉండేటువంటి పదం సానే, హేట్రెడ్గా ఆ పదం వాడలేదు హీబ్రూ భాషలో, వేరే పదం వాడాడు. కనుక ద్వేషింపబడుట అనే విషయం ఇక్కడ ద్వేషం కాదు, తృణీకరించడం కాదు, అశ్రద్ధ చేయడం, నిర్లక్ష్య పెట్టడం అనేటటువంటిది కాదు. కానీ అయితే ఫేవరింగ్ వన్ పర్సన్ ఓవర్ అనదర్ పర్సన్, ఫేవరింగ్ వన్ థింగ్ ఓవర్ అనదర్ థింగ్. అంటే ఒక వ్యక్తి కంటే ఇంకొక వ్యక్తి మీద ఫేవర్ చూపడం. లేక ఇందాక చెప్పాను వాట్ డూ యూ ప్రిఫర్ అన్నప్పుడు. కాబట్టి ఒకదానికి కంటే ఇంకొక దాన్ని ఎక్కువగా కావాలని అపేక్షించడం, ఆ పదం ఇక్కడ వాడాడు. అందుకనే హేట్ అనే ఈ పదం దగ్గర, ద్వేషం అనే ఈ పదం దగ్గర ప్రిఫర్ అనే పదం మీరు గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఇప్పుడు ఇదే సందర్భం దేవుని యేసయ్య దగ్గరకు మనం తీసుకొని వెళితే రోమాపత్రిక 9వ అధ్యాయంలో అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, ఐ ప్రిఫర్ జేకబ్ నాట్ ఈసావ్ అన్నాడు, అంతే. బట్ గాడ్ నెవర్ హేట్స్ ఎనీబడి. దేవుడు ఎవరిని ఏం చేయడు, మన భాషలో మనం అనుకుంటున్న తలంపు ప్రకారం ద్వేషించడం అనేది దేవుడు ఎవరిని, దేవుడు ద్వేషిస్తే ఒక్కటే ద్వేషిస్తాడు, ఏంటి? పాపమును ద్వేషిస్తాడు. వాడు ఎలాంటి ఘోర పాపి అయినా గాడ్ నెవర్స్ హేట్ ఎనీ సిన్నర్. ఏ పాపి అయినా, ఎంత ఘోర పాపి అయినా దేవుడు, ఏ పాపిని దేవుడు ఎప్పుడు ద్వేషించడు. దానికి భిన్నంగా దేవుడు ప్రేమిస్తాడు అని వాక్యంలో మనకు చాలా సందర్భాల్లో తెలుసు. కాబట్టి ఈ మాట మనం సరిగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే బైబిల్లో క్రొత్త నిబంధనలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలన్న భారం దేవుడు హృదయంలో ఉంచిన కారణం చేత ఇన్ని నిమిషాలు దీని మీద మనం గడుపుతూ ఉంటున్నాం. లేకపోతే వ్యాఖ్యాన విషయంలో తప్పుగా, అంతేకాదు అర్థం చేసుకోవడంలో తప్పుగా, అంతేకాకుండా దేవుని కూడా కొన్నిసార్లు అపార్థం చేసుకునే ప్రమాదం ఇక్కడ ఉంటుంది. అందుకని నేను ఆ మాట వాడుతున్నాను. సరే,
ఇలాంటప్పుడు ఇందాక ఒక పదం వాడా, మరి నేను యాకోబుని ప్రేమించాను ఏశావు కంటే అని అనడంలో దేవుడు ఏమన్నా పక్షపాత అనడానికి అది కూడా వీళ్ళే. అందుకే సార్వభౌమాధికారం అని వాడా. ఇట్స్ గాడ్స్ సావరైన్. మనం క్వశ్చన్ చేయలేం, అది ఆయనకే తెలుసు ఎందుకో. సరే, ఇప్పుడు మనం మన పాఠానికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం లూకా సువార్త 14వ అధ్యాయానికి మనం వెళ్దాం. రెండు దయచేసి 25, 26 వచనాలు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 4 తలంపులు మీ గమనాన్ని తీసుకొని వస్తాను. అయితే ఇంకా అక్కడ ఆరంభించడం లేదు. 4 తలంపులు, మొదటి తలంపు ఇంకా ఆరంభించలేదు. ఇక్కడ ఒక మాట మనం ముందు చూడాల్సిందాం. అదే మాట ఇక్కడ వాడాడు, చూసావా? యాకోబు లేయాను ద్వేషించాడందాం, లేక లేయా ద్వేషించబడింది. ఇక్కడ యేసుప్రభు వారు అంటాడు 26వ వచనంలో, వచ్చి తన తండ్రిని, తన భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఎవడో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఈ దేవుడు ఇలాంటోడు, అమ్మను ద్వేషించాలంట, నాయను ద్వేషించాలంట, ఇంట్లో వాళ్ళందరినీ ద్వేషించాలంట, ఇది యేసుప్రభు చెప్పేది అని వాడొకడు అంటున్నాడు. తెలివి తక్కువవాడు. సరే, వాడికి తెలివి తక్కువ అన్న సంగతి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లే. బైబిలు దేవుని ఆత్మ ప్రేరేపిత గ్రంథం. ఇది ఆత్మీయమైనటువంటి విషయాలు, ది స్పిరిచువల్ థింగ్స్. పౌలు 1 కొరింథీ 2వ అధ్యాయంలో వ్రాసాడు అన్నమాట. వినండి, 8వ వచనం నుంచి ఏం రాశాడో తెలుసా? ప్రకృతి సంబంధమైన మనిషినికి ఆత్మ సంబంధమైన సంగతులు ఏం కావట? అర్థం కావు. అర్థం కాని ఈ మూర్ఖులు ఏదో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ దేవుని ఆత్మ సంబంధమైన దైవిక విషయాలు they can be only understood by the spiritual mind, not the natural mind. ప్రకృతి స్వాభావికమైన మనస్సు ద్వారా వాటిని అర్థమో చేసుకోలేదు. ఆత్మ సంబంధమైన మనస్సు కలవారే వాటిని అర్థం చేసుకోగలరు. అందుకనే పౌలు కొరింథీయులు రాస్తూ 2వ అధ్యాయంలో ఈ మాటని, 3వ అధ్యాయంలో ఇంకో మాట అన్నాడు. ఏమని అన్నాడు? 3వ అధ్యాయం, మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడాలనుకున్నాను, కానీ అయితే మీరు కేవలం శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి విశ్వాసులు కూడా చాలాసార్లు, ఈవెన్ సోకాల్డ్ క్రిస్టియన్స్ కూడా చాలాసార్లు ఈ ఆత్మ సంబంధమైన మనసు లేకపోవడం అనేది దురదృష్టం. కాబట్టి ఈ దైవికమైన ఆధ్యాత్మిక సంగతులు అనేవి వారు అర్థం చేసుకోవడం దురదృష్టం. కొంతమంది ఫ్యాషన్ అనుకుంటారో ఏమో, వాడొకడు వీడొకడు ఇంకొకడు ఎక్స్ క్రిస్టియన్ అంటే ఎవడరా నువ్వు? యు ఆర్ నాట్ అట్ ఆల్ ఏ క్రిస్టియన్. కాబట్టి ఎక్స్ క్రిస్టియన్ లేదు ఇక్కడ. బైబిల్ ఎక్కడ దేవుడు చెప్పలే. ఇఫ్ యు ఆర్ క్రిస్టియన్, క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ నాట్ క్రిస్టియన్, నాట్ క్రిస్టియన్, దట్స్ ఇట్. కాకపోతే ఇంక ఇలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళు ఇలాగ చెప్పుకుంటూనే ఉంటారు. అందుకనే ఇప్పుడు ఈ విషయాన్ని వచ్చి మనం 14వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాట అసలు తప్పు పట్టడానికి 1000 సంవత్సరాలు ప్రపంచంలో ఎవడి చేత కాలే. పెద్దలు ఒక సామెత చెబుతారు, అన్నీ నాకు అణిగి ఉంటుందంటే ఏమీ లేని నాకు ఎగిరి పడుతుంటారు ఇలాంటి వాళ్ళు, ఏమీ లేని దరిద్రులు.
అన్నీ ఉంటే కనుక అని ఉంటారు, జాగ్రత్త అర్థం చేసుకుంటారు అలాంటి వాళ్ళు బాగు. కానీ ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. 14వ అధ్యాయంలో ప్రభు ఆ పదం వాడాడు. 25, 26 వచనాల్లో తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అన్న ఈ మాట ఇక్కడ వాడాడు కదా. మనం ఇక్కడి నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఇక్కడ మనకు ఆ సంగతి బహుతేటగా బయలుపరచబడుతూ ఉంది. 10వ అధ్యాయము 37వ వచనం. 37వ వచనం అందరం కలిసి చదువుదాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైను కుమార్తెనైను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు. అర్థమైందా? ఏం పదం వాడాడు ఇక్కడ? చెప్పాలి ఒక పదం మీరు. ఎక్కువగా ఎక్కువగా ఎక్కువగా. అర్థమైందా? కాబట్టి నాకంటే ఇక్కడ ఉన్నారు 2 గ్రూప్స్. ఇందా చెప్పాము మటనా చికెన్ అని. ఇప్పుడు ఇద్దరున్నారు ఇక్కడ ఆన్ ది టేబుల్. దెర్ ఈజ్ క్రైస్ట్ ఆన్ ది టేబుల్, దెర్ ఈజ్ ఫాదర్ అండ్ అదర్ థింగ్స్, అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దేర్ ఆన్ ది టేబుల్. లార్డ్ జీసస్, వాట్ షాల్ ఐ డూ? కాబట్టి నేను ఏం ప్రిఫర్ చేయమంటావు అంటే యేసయ్య ఏమంటాడు? యూ ప్రిఫర్ మీ. ఇది దాని అర్థం. ద్వేషం అంటే, ద్వేషం అంటే అర్థం ఏంటంటే నాకంటే నీవు దేన్ని ఎక్కువగా ప్రేమించవద్దు. అంటే వాళ్ళ తండ్రిని ప్రేమించొద్దని చెప్పలే, తల్లిని ప్రేమించొద్దని చెప్పలే, అన్నలను తమ్ముళ్ళను తోబుట్టులను ప్రేమించొద్దని చెప్పలే అన్నాడా? అరే, తండ్రిని తల్లిని ప్రేమించని వాడు ఏమన్నాడు? ఆ తర్వాత తండ్రిని తల్లిని సన్మానించాలని చెప్పలేదా? తల్లికి తండ్రికి విధేయ చూపు అని చెప్పలేదు యేసయ్య? యేసయ్య తానే సిలువలో ఉన్నప్పుడు ఏమన్నాడు? యోహానుతో అన్నాడు, యోహాను, నేను ప్రాణం పెట్టి వెళ్తున్నాను, ఇదిగో నీ తల్లి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. అప్పుడు మరియమ్మతో అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నువ్వు అభ్యంతరపడకు. కాబట్టి చూడు, అంత సిలువ శ్రమల్లో ఉన్న, ఇంత అవమానంలో, ఆ బాధలో కూడా హీ హ్యాస్ నాట్ ఫర్గాటన్ హిజ్ మదర్. ఆయన తన తల్లిని ఏమాత్రం మర్చిపోలే. ఇల్లెలాగంటారు ఆ మాట? కాబట్టి ఇక్కడ ప్రభువారు అన్న మాట ఏంటంటే, ద్వేషం అంటే నాకంటే వారిని ఎక్కువగా ప్రేమించద్దు, యూ ప్రిఫర్ మీ, నన్ను ప్రేమించు, కానీ తండ్రిని తల్లిని కూడా ఏం చేయి? ప్రేమించు. కాబట్టి ద్వేషించడం అనే పదం ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రిఫరెన్స్. ఈరోజు రక్షించబడిన మన క్రైస్తవ జీవితంలో ఈ లూకాసు వార్త 14వ అధ్యాయం ప్రకారం మనము ఈ విషయంలో ఎవరిని ప్రిఫర్ చేయాలి అనేటటువంటి సంగతి, దేన్ని మనం ప్రిఫర్ చేయాలి. నేను మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఫిలిప్పీలు రాస్తూ పౌలు అపొస్తలుడు దయచేసి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము ఫిలిప్పీలు 4వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైన ఉండినలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుడి. కానీ ఏం చెప్పాడో ఇక్కడ మనం చూస్తాం, వాటి మీద ఏం చేయండి? మీరు ధ్యానం ఉంచండి. అంటే యూ ప్రిఫర్ సర్టన్ థింగ్స్, సమ్ థింగ్స్. నేను మరొక వాక్యం చెప్తాను, ఇక అంతటితో చివరి 4 తలంపులు వెళ్తాం. మరొక వాక్యం ఏంటి అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 32, 33 వచనాలలో ఆ రోజు ఆ శిష్యులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అనుకుంటూ ఉంటే యేసుప్రభు వారు వారితో అన్నాడు, వీటిని గూర్చి అన్ని జనులు చింతిస్తారు, మీరు వీటిని గూర్చి తలంచకండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి
తెలియను అని చెప్పి కింద ఏమన్నాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, ఆ తర్వాత ఇవన్నీ మీకు అని. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా మళ్ళీ. లేదా 2 థింగ్స్ ఆర్ దేర్. ఒకటేమో ఆయన నీతి, ఆయన రాజ్యం. రెండవదేమో ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా. అయితే ఈ రెండింటిని ముందు పెడితే వీటికంటే రాజ్యాన్ని ఎక్కువ ప్రేమించాలి, అది దాని అర్థం. కాబట్టి ప్రిఫరెన్స్ అనే మాట, హేట్ అనే దాని దగ్గర దయచేసి మీరు పాత క్రొత్త నిబంధనలు ఎక్కడ చెబుతారో హేట్ అనే దగ్గర ఆ కాంటెస్ట్, సందర్భం అనేది చాలా ప్రాముఖ్యం. అది ప్రిఫర్. అందుకనే ఇప్పుడు మన జీవితాల్లో మనము ఆ ప్రిఫరెన్స్ అనే విషయానికి మనం వస్తే, ఇప్పుడు లూకాసు సువార్త 14వ అధ్యాయంలో అక్కడి నుంచే మనం వెళ్దాం. మాటలన్నిటికీ మనం అక్కడి నుంచే వెళ్దాం. రండి, ఈ 4 తలంపులకు పోబోతున్నాం. ఇక 26వ వచనం ఇందాకనే చదివాము, నేను చదువుతాను, కొన్ని భాగాలే చదువుతాను. అక్క చెల్లెండును తన ప్రాణమును సహా 26 ముందు నా యొద్దకు వచ్చి, నాకంటే అనేది ఇక్కడ లేదా, ఇక్కడ లేదనుకుంటా, అక్కడ ఉంది మత్తయి సువార్త 10. ఓకే, అక్కడికి పోదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అని. కాబట్టి ఇక్కడ మొదటి తలంపు ఇలా చెబుతున్నా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్నిటికంటేనూ ఎక్కువగా మనము ప్రేమించాలి. క్లుప్తంగానే పోతాను. వీ హ్యావ్ టు ప్రిఫర్ అవర్ గాడ్, ది లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ థింగ్స్ ఆఫ్ ది హెవెన్, పరసంబంధమైన సంగతులు, అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఇటర్నల్, ఏవి శాశ్వతంగా ఉండబోతాయో అలాంటి వాటిని వీ నీడ్ టు ప్రిఫర్. దేనికంటే అనే విషయానికన్నా మళ్ళీ వస్తే, క్షయమైపోయే భూ సంబంధమైన తాత్కాలికమైన ఇలాంటి వాటి కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని గురించి ఇక్కడ ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అయితే ఈ విషయంలో నేను వాట్ డూ ఐ ప్రిఫర్? డూ ఐ ప్రిఫర్ God first in my life? Do I prefer Christ first in my life? Do I prefer spiritual, heavenly, eternal things in my life? నా జీవితంలో దేవుణ్ణి, క్రీస్తును, పరసంబంధమైన నిత్యము నిలిచిండే అలాంటి విలువైనటువంటి వాటినే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నానా? వాటిని ప్రేమించడము అని అంటే వాటికంటే తక్కువైనవి మనం ద్వేషించడం, వాటి మీద మనం మనసు ఎక్కువ పెట్టడం, వాటిని మనం వీటికంటే ఎక్కువగా వాటిని ప్రేమించడం ఏమాత్రం సరి కానీ. అవి వద్దనడంలే ప్రభు. తిండి వద్దన్నాడా? వస్త్రం వద్దన్నాడా? లేదు, వద్దనిలే. త్రాగడం వద్దన్నాడా? లేదు, అవి అవసరమే. ఈ మాట చెబుతుంటే మరొక వాక్యం మనసుకు వస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు వారు సాతానుతో ఒక మాట చెప్పాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా, నీకు అధికారం ఉంది కదా అంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అన్నాడు. మళ్ళీ నేను మరొక వచనానికి వెళ్తా. ఒక మనిషిని, ఇదేమో యేసు ప్రభు దగ్గర ఆయన విషయం, ఒక మనుషుని దగ్గరికి మనం వెళితే యోబు గ్రంథం, ఇంగ్లీష్లో బాగుంది ఆ మాట, యోబు గ్రంథం, దయచేసి రండి, 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. తర్వాత ఇంగ్లీష్లో చదువుతారు ఎవరినో ఒకరు. ఆయన పెదవులు ఆజ్ఞని విడిచి తిరగలేదు,
ఆయన నోటి మాటలు నా స్వభావ ప్రేమ కంటే ఎక్కువగా ఇచ్చేది. ఇంగ్లీష్లో I have esteemed the words of his mouth more than my necessity food. నాకు అవసరమైన ఆహారం కంటేను ఆయన నోటి మాటలు నేను ఎక్కువగా ఎంచాను. అది అన్నమాట ఇక్కడ. అందుకనే ఈరోజు మన జీవితంలో ఈ మొరితలం వింతే నేను ఇంకేం ఎక్కువ చెప్పడం లేదు వాక్యాలు. ఏది మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఏది మనం ఎక్కువగా పెంచుతున్నాం? ఏ నిత్యమైన వాటికి మనం ఎక్కువ విలువలు ఇస్తున్నామా? ప్రభు సన్నిధి, వాక్యము, ప్రార్థన, లేకపోతే పరలోకంలో సంబంధమైన బహుమానం? మోషే మనకు చక్కని ఉదాహరణ. చాలామంది ఉన్నారు, కానీ అందరికీ బాగా పరిచయమైన ఆ మాట నేను వాడుతున్నా. ఆయన ఏం చేశాడు? ఐగుప్తు సుఖభోగుల కంటే, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకుంటే కంటే, ఐగుప్తు ధనము కంటేను, అల్పకాలపు సుఖభోగముల కంటేను ఏమి మేలనించాడట? యేసు ప్రభు ఆయన కూర్చుని దేవుని ప్రదర్శనమా ఏమయ్యా ఇదంతా? ఎందుకంటే పరలోకము నుంచి కలగబో బహుమానం మీద దృష్టి. కాబట్టి వీటన్నిటికంటే నేను దాన్ని ఎక్కువగా ఎంచుతా. ఈరోజు మన జీవితంలో ఎలాగున్న ఒకసారి చూసు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని కూడా ప్రేమించి మనకు ఏం తక్కువ చేయలే. ఇక్కడ కూర్చున్న వారు అందరి విషయంలో నేను వాస్తవం అని నమ్ముతున్నా. మన తండ్రి, పరలోకపు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అవసరమైంది ఏది మనకు తక్కువ చేయదు. మనం అనుకుంటున్నట్టు మనకు అవసరమైంది తక్కువ చేశాడేమో చాలాసార్లు. మనం ఏదో అనుకుంటాం అది ఇదేని, అది లేకపోయేటప్పుడు నువ్వు తక్కువ చేయు, నువ్వు తక్కువ కాదు. నీకు అవసరమైంది ఆయన ఎప్పుడు తక్కువ చేయడు. ఎందుకు చేశాడు? ఆయన వాగ్దానాల విషయంలో తప్పిపోతాడు. 103వ కీర్తనలో ఏమన్నాడు? 13వ వచనంలో, తండ్రి తన కుమారుల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ఏమన్నాడు? 9వ వచనంలో, ఈ లోకపు తండ్రులు చెడ్డవారయుండి తమ పిల్లలకు మంచి యువుల నెరిగి ఉండగా పరలోకముందని మీ తండ్రి అంతకంటే ఎంతో ఎక్కువగా మంచి యువులను అన్నాడుగా. మరి అలాగా చేయకపోతే ఇవన్నీ తప్పుతాయిగా. దేవుడు అన్నాడు, తప్పేవాడు కాడు. కాబట్టి ఒకటి గుర్తుంచుకుందాం దయచేసి. ఈ లోకంలో ప్రభు మనల్ని ఏ స్థితిలో ఉండనిపించాడు? ఈ స్థితిలో ఈ లోకము దాని సంబంధమైన వాటికంటే మరి ఎక్కువగా తండ్రి అయిన దేవుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని, ఆత్మీయ సంగతులను, నిత్యమైన విలువలతో కూడినటువంటి వాటిని ఈ జీవితం తర్వాత, ఈ తాత్కాలిక జీవితం తర్వాత నిత్యత్వం జీవితంలో పరలోకంలో భద్రపరిచిన ఆ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్, దాన్ని మనం ఎక్కువగా ఎంచుదాం. అది ఇక్కడ ఉండే మనకు పాఠం. అదే మొదటి తలంపు. ఆ తలంపును అనుభవించుకొని నేనేం చేస్తున్నాను మరి పరీక్షించుకొని సరి చేసుకుని బరిలో పాలు పొందాం. 2వ తలంపుకు వద్దాం. 14వ అధ్యాయం లూకా సువార్త, లూకా 14వ అధ్యాయం 27వ వచనం. మరియు సిలువను మోసుకొని నన్ను వెంబడించిన ఎడల, వాడు నాకు వెంబడించని ఎడలనా, వెంబడింపని ఎడల. సరే, మోరితలం దాటొచ్చాను అంటే ఇంకా కొంత ఏంటి ఎంతవరకు దాన్ని మీరు పట్టుకున్నారు అనే విషయానికి ఒక ఉదాహరణ కూడా చెప్తే మంచిదా అని తట్టుపాటాయింపు వచ్చింది మనసులో. అందుకే చెబుతున్నా. ఆ మొదటి తలంపు మనం అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాం బైబిల్లో. అదేమిటంటే ఆదికాండంలో 22వ అధ్యాయంలో 2వ వచనం, అబ్రహామును కూర్చున్న సందర్భం. అబ్రహాము ప్రత్యక్షమే దేవుడు ఒక మాట అన్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడైన కుమారుడు, నీవు ప్రేమించుచున్నా చాలంతే. ఇంక నేనే చెప్తాను, ఎందుకంటే దాటి వచ్చాం కాబట్టి. అబ్రహాం ఒక్కడే కొడుకు. అబ్రహాం ప్రేమించని దేవుడికి బాగా తెలుసు. గాడ్ నోస్ వెరీ వెల్
బాగా తెలుసు. తెలిసి కూడా ఊరకుండలే. ఆ కొడుకుని నాకు ఇవ్వమని చెప్పేటప్పుడు ఇవన్నీ ఎందుకు, అబ్రామా నీ కొడుకుని తీసుకెళ్ళి నాకు బలిగా అర్పించిపో అని అంటే పోయిండేది కదా. అలాగనుకోండి మళ్ళీ ఒకవైపు రెచ్చగొడుతున్నట్లుగా ఉన్నాడు. అంటే ప్రభు నువ్వేంటివే నాకు ఒకడే అని అంటాడేమోనని. ప్రభు నువ్వేంటివే నేను ప్రేమించున్న ఇసాకని, మళ్ళీ వాడిని నాకు బలిగా ఇవ్వమని ఎట్లంటావు ప్రభు అని అంటాడేమోనని జ్ఞాపం చేస్తున్నాడు. ముసలాడు మర్చిపోతాడు. ఆయన బాగానే గుర్తున్నాయి. అయినా సరే చివరికి అన్నాడు, నీకు ఒక్కడైన కుమారుని నాకు ఇవ్వ వెనుతీయలేదు గనక ఇందు మూలముగా నీవు నాకు భయపడవాడు అని నేను ఎరుగుదును. 22:12 వచనం ఆదికాండం. దిస్ ఈజ్ ప్రిఫరింగ్ అనేది. కాబట్టి అబ్రహాం ప్రిఫర్డ్ గాడ్ అండ్ హిజ్ కమాండ్, హిజ్ వర్డ్ మోర్ దాన్ లవ్ టువర్డ్స్ ఐజక్ అండ్ మోర్ దాన్ ది ఓన్లీ సన్ ఐజక్. ఒకే కుమారుడైన ఇస్సాకు కంటే, ఒకే కుమారుడిని ఇస్సాకును ప్రేమించే ప్రేమ కంటే అబ్రహాము దేవుని ప్రేమించాడు. ఆయన ఆజ్ఞలో ఆ వాక్యాన్ని గైకొన్నాడు. దిస్ ఈజ్ ప్రిఫరెన్స్. అది 29వ అధ్యాయము 31-32 వచనాలు. ఇప్పుడు రెండవ తలంపు వెళ్దాం. లూకా 14:27 ఇందాకనే చదివారు. ఎవడైనా తన శిలువను మోసుకొని అని. ఇది రెండవ తలంపు. ఇది ఎవడైనా సరే ఏం చేయాలంటండి? తన శిలువను మోసుకొని అనే ఈ మాట అంటే బియర్ ది క్రాస్, శిలువను మోయి. ప్రభు అంటున్నాడు శిలువను మోయి నువ్వు. ఇప్పుడు శిలువనంటే ఏమిటి? శిలువ అంటే ఏమిటి? అదే మొన్న మా కుటుంబ ప్రార్థనలు కూడా అదే అన్నారు తర్ఫీదులో ఉండే సేవకులు. శిలువ అంటే శ్రమలు కాదు, శిలువ మరణం. బైబిల్లో వాడాడు కదా 2 పదాలు కలిపి కూడా. ఆయన తన శిలువ మరణము ద్వారా మనల్ని దేవునితో సమాధానపరిచాడు. శిలువ అంటే మరణం అని అర్థం. శిలువ వేయబడినవాడు ఏ మరణం? అది శాపగ్రస్తమైన మరణం. ఎవడైనా శాపగ్రాహిగా తీర్పు తీర్చబడితే శిలువలో చంపబడాలి. కాబట్టి శిలువ అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. రండి, దానికి ఇంకొక పదం నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఇక్కడ ఈ భాగాల్లోనే ఉంటున్నాం, ఎక్కడికి పోవడంలే. లూకాసు వార్త లేక మార్క్స్ వార్త 8వ అధ్యాయం త్వరగా 34-35 వచనాలు. మార్క్స్ వార్త తన ప్రాణమా సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించాలి. 35 తన ప్రాణమును రక్షించుకొని వారు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును సువార్త ప్రాణమును ఇది సిలువ. ప్రాణమును పోగొట్టుకోవడం సిలువ, ప్రాణం పెట్టడము సిలువ. కాబట్టి ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలంటే, నాకు పాత్రుడు కావాలంటే వాడు తన జీవితంలో ఏమి ఎత్తుకోవాలన్నాడు? సిలువని ఎత్తుకోవాలి అని. సిలువని ఎందుకు ఎత్తుకోవాలనే 2 విషయాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఇక్కడేమో మనం చూస్తాం, లేక మరొక వచనాన్ని మనం వెళ్దాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం రండి దయచేసి. 24వ వచనం. 20వ అధ్యాయము 24వ వచనం. సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రమునో. కాబట్టి ఇక్కడ ఈ 2 ప్రాముఖ్యమైన సంగతులు మనము చూస్తాం. ఒకటి నా నిమిత్తము, రెండవది సువార్త నిమిత్తము. కాబట్టి ఇప్పుడు పౌలన్న మాటలోకి తేటగా మనకు అర్థమైపోతుంది, నా ప్రాణముని ఏమాత్రం ప్రియంగా. ఐ డు నాట్ లవ్ మై సోల్, రాదర్ ఐ లవ్ ది నేమ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ది ప్రీచింగ్ ఆఫ్ ది గాస్పల్. 8వ అధ్యాయం మార్కు మళ్ళీ 35వ వచనం. ఆ 2 పదాలు నేను చదువుతున్నాను.
నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకును. ఇది సిలువ అంటేనండి, వేరే కాదు. కాబట్టి ఏదో శ్రమలు, నిందలు, అవమానాలు కాదనం అవన్నీ జస్ట్. బట్ యాక్చువల్గా సిలువ అంటే ఏమిటంటే మరణము అని. ఇప్పుడు మరణం దేని కొరకు? రెండే మాటలు చెప్పుకుందాం. ఒకటి నా నిమిత్తం, ప్రభు నిమిత్తం. రెండవది సువార్త నిమిత్తం. మన జీవితాల్లో మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఓయమ్మ యేసు ప్రభు వారు నా ప్రాణాన్ని కూడా అడుగుతాడా? మనకు తెలియదు. యేసు ప్రభు వారు నా ప్రాణాన్ని కూడా కావాలంటాడేంటి? మనకు తెలియదు. అందుకనే కొంతమంది చనిపోయిన వారి సమాధుల మీద ఏం రాస్తున్నారు? మార్టీర్, హతసాక్షి అని రాస్తున్నారు. ఇలాంటి వారు ఎంతమందో మన దేశంలో, ప్రపంచ దేశాల్లో హతసాక్షులు. ఇలాంటి హతసాక్షులు అనేకులు, వారు ప్రాణాలు పెట్టారు. అయితే ఇక మనమందరం ప్రాణాలు పెట్టాలని భయపడుతున్నారా? ఒకవేళ అలాంటి అవకాశమే కనుక వస్తే కనుక నువ్వు ఏ లెక్కలో చేర్చబడతావు? ఏ లెక్కలో చేర్చబడతావు? అప్పర్ క్లాస్లో ఉంటావు. అప్పర్ క్లాస్లో ఉంటావు అంటే మార్టిర్స్ క్లాస్లో ఉంటావు, హతసాక్షుల గుంపులో ఉంటావు. సరే, బట్ ఆల్ ఆర్ నాట్ గివన్ దట్ ప్రివిలేజ్. అందరికీ అవకాశం ఏం ప్రభు ఇవ్వలే. ఇవ్వనంత మాత్రాన్ని అందరినీ తక్కువ అనేది చేయడం కూడా కాదు. అది అందరూ హతసాక్షులు ఉండడానికి ఆయన మనల్ని రక్షించలే, మనల్ని పిలవలేదు, మనకు తెలియదు. అయితే ఒక్క మాట ఇక్కడ నొక్కి ఒక్క నుంచి 3వ తలంపు వెళ్తారు. అది పౌలు మాటల్లో మనకు అర్థమవుతుంది. 20వ అధ్యాయం రండి దయచేసి. 24వ వచ్చి నేనే చెబుతున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు నామం, ఆయన వలన పొందిన పరిచర్య, ఆ సువార్తను తుదముట్టించవలని నా ప్రాణమును నాకెంత మాత్రమో. అది సంగతి. లవ్ నాట్ యువర్ సోల్. ఐ డు నాట్ లవ్ మై సోల్. నా ప్రాణం నేను ప్రేమించడం దేనికంటే? దానికంటే. అందుకని ఇది ప్రాణం పెట్టడం అంటే, ఇది సిలువ మోయడం అంటే. చాలాసార్లు చిన్న చులకలేని శ్రమ కూడా మన జీవితాలు ఎట్లుంటుందంటే, అబ్బా నేను రాలేను, నేను చేయలేను, మోకాళ్ళ మీద అంత ఉండలేను, 3 గంటలు కూర్చోలేను ఆదివారం. నీకోసం 3 గంటలు కలవరిశిలో యేసయ్య లేడా? సరే, యేసయ్య సగం వదిలిపెట్టు. ఎంతమంది ఈరోజు ఈ బైబిల్ నీ చేతిలో నా చేతిలో రావడానికి ప్రాణాలు పెట్టారు? సంవత్సరాల తరబడి హింసించబడినవారు, వాళ్ళ రక్తం పిండేశారే. లేకపోతే ఈ దర్శనం మనకు ఈరోజు రావడానికి ఎంతమంది దీని త్యాగం, తెగవ దీని వెనక ఉంది? అర్థం కాలేదా? అందుకని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ దీనికి నువ్వు సంసిద్ధంగా లేకపోతే, నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమగా ఎంచుకుంటుంటే, యు ఆర్ నాట్ బేరింగ్ ది క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు ప్రభు వారి సిలువను మనము ఏం చేయడం లేదు, మోయడం లేదు. కాబట్టి ఎవడైనా నన్ను వెంబడింపకూడదు. నాకు పాత్రుడు కావాలంటే ఎవడు తన సిలువను ఎత్తుకోవాలి. ఇక్కడ కూర్చొని ఒక్కొక్కరం మన జీవితాలకు ప్రశ్నించుకుందాం. నా ప్రభు యొక్క సిలువ, ఆయన అంటున్నాడు, నాకు పాత్రుడు నువ్వు కావాలంటే నా సిలువను ఎత్తుకో, నీ సిలువను ఎత్తుకో అని అంటున్నాడు. మరి నా సిలువ నేను ఎత్తుకున్నానా? అంటే క్రీస్తు నామం, క్రీస్తు సువార్త, ఆయన కార్యాలు, పనుల విషయంలో నా ప్రాణాన్ని నాకు ఏమాత్రం నేను ప్రియముగా ఎంచుకోవడం లేదని గట్టిగా ఖచ్చితంగా మనం చెప్పగలమా? అదే రెండవ తలంపు. ఒక్కసారి చూడండి సిలువ బలవైపు. ఏంటి ఆ బల మీద సూచనలు? యేసుప్రభు వారు తన ప్రాణం తనకు ప్రియంగా ఎంచుకొని ఉంటే ఈరోజు ఆ బలు ఉండేదేనా? అదే కన్నా లేకపోతే ఈరోజు లోకానికి రక్షణ ఉండేదేనా? యేసుప్రభు వారు ఎంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అయితే మనల్ని అందరినీ నాకు ప్రాణం పెట్టండి నా కోసమని అడగడం ఆయన. అయితే ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకో. నీ ప్రాణం, నీ సంపాదన, నీ లాభం, నీ మేలు, నీ క్షేమం, నీ కథే నీకు అంత ప్రియంగా ఉంటే నువ్వెక్కడ సిలువలు ఎత్తుకుంటున్నావమ్మా? అయ్యా,
ప్రభు కొరకై రా బయటికి, సువార్త కొరకై రా బయటికి, పరిచయ కొరకై రా బయటికి. నీ సుఖం విడిచిపెట్టు, సౌఖ్యం విడిచిపెట్టు. నీ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టు. జార్జ్ వెర్రో గారు అని ప్రపంచ సువార్తికుడు ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే అవుట్ ఆఫ్ కంఫర్ట్. అవుట్ ఆఫ్ కంఫర్ట్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్. కంఫర్ట్ లైఫ్ అంటే సుఖము సుఖము సుఖము, ఇల్లు వాకిలి దాటిపోయి ఆడిపోతా, నా వల్ల కాదు. ఒక్క ఆదివారం పోవడమే అతి కష్టంగా ఉంటే వారంలో 3 రోజులు ఆడిపోయాను అంటే యూ వాంట్ టు బి ఇన్ యువర్ కంఫర్ట్ జోన్. ఆ సుఖము, ఆ సౌఖ్యము, ఆ వలయంలోనే ఉండగోరుతున్నావు. దట్ మీన్స్ దాని అర్థం ఏంటి అని అంటే యేసు ప్రభుని సిలువ నీవు మోయడం లేదు. అలాగైతే నీవు ఆయనకు పాత్రుడివి కావు. నీ రక్షణ విషయం నేను ప్రశ్నించడం లేదు. ఆయన పాత్రుడు అంటే అది ఏ విషయమో మరి? ఆయన రాజ్యానికేమో, ఆయన మహిమకేమో, ఆయన సిద్ధపరిచి నిత్యమైన స్వాస్థ్యానికి నువ్వు పాత్రుడు కావేమో, జాలువేమో, అవన్నీ పోగొట్టుకుంటావేమో. ఒక్కసారి ఆలోచించు. ఇదే 2వ తలంపు. 3వ తలంపు వెళ్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మళ్ళా 14:27 లూకా సువార్త. నన్ను వెంబడింపని ఎడల. కాబట్టి ఇక్కడ 3వ తలంపు ఏంటంటే నన్ను వెంబడింపని ఎడల. ఇది 3. వాడు నా శిష్యుడు కాడు, నాకు పాత్రుడు కాడు. నన్ను వెంబడించాలి, ఫాలో మీ. యేసయ్య చాలా సందర్భాల్లో ఆ మాట అంటూ వచ్చాడు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అని. అయితే ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతూ ఒక్క వాక్యం నేను మీకు జ్ఞాపం చేస్తాను. అది చెప్పేసేసి 4వ తలంపు వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరన్నా ఒకరు. అండి అదిగో నాతో పాటు చెప్పండి అందరూ. గొర్రె పిల్ల ఎక్కడికెళ్ళా పోవునో అక్కడికెళ్ళా వారు ఆయనను వెంబడించరి. అందుకే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? అది కూడా చదవండి. 1వ వచనం 14:1. ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి నేను చూచింది. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలేమని లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో ఉన్నారు. ఇక్కడ కింద చదివేమే 4వ వచనంలో ఆయన వెంబడించారు, వాళ్ళు ఆయనతో కూడా ఉన్నారు. కాబట్టి వెంబడించు అన్నప్పుడు యేసుప్రభు వారి జీవితంలో ప్రారంభం నుంచి మనం చూసుకోవాలి. ఆయన జన్మించి బాగుడయ్యే కాడ నుంచి. అయితే అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం లేదు. బట్ ఆయన అంతమును గూర్చి ఒక 3 మాటలు జ్ఞాపం చేస్తున్నాను. అంతమును గూర్చి ఆ 3 మాటలు చదవడం బాగుంటుందేమో. లూకా సువార్త రండి దయచేసి. నేను జస్ట్ ఆ మాటలు అనేదానికంటే ఆ వాక్యం చూపించడం మంచిది అనుకుంటాను. 12, 13 వచనం నేనే చదువుతాను, మీరెవరొద్దు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో అనే మాట. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడు. ఇప్పుడు మత్తయి సువార్త ఇక్కడ వెళ్దాం. ఇక్కడ ఇంకా స్పష్టంగా మనం చూస్తాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడే చోటికి వచ్చి
నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, ఇంతకంటే ఇంకొక తేటగా ఉన్న మాట ఒకవేళ మార్క్స్ వార్తన రండి దయచేసి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 26వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఎక్కడో మిస్ అవుతున్నామే. ఆయన శిష్యులు ఆయనతో కూడా వెళ్ళిరి. ఆయన శిష్యులు ఆయనతో కూడా వెళ్ళిరి. ఆయన ఎక్కడికి వెళ్ళారు? గెత్సెమనేకు వెళ్ళాడు. గెత్సెమనేకు వెళితే వారితో కూడా అన్నాడు ఇంకా క్లియర్గా, ఆయన శిష్యులు ఆయనతో కూడా వెళ్ళిరి. అయ్యా గెత్సెమనేకు వెళ్ళాలి. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి చూద్దాం, తర్వాత చూసుకుందిలేండి. ఇక యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? గెత్సెమనేకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యోహాను సువార్త. యోహాను సువార్త రండి దయచేసి. యోహాను సువార్త 19వ అధ్యాయం. 19వ అధ్యాయం యోహాను సువార్త. నేను 17వ వచనం చదువుతున్నా. 17వ వచనం, క్షమించండి, 13వ వచనం. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పచ్చిన స్థలం ఉంది న్యాయపీఠం మీద, హెబ్రీ భాషలో ఆ స్థలానికి ఏమని పేరు? గబ్బతా, అన్యాయపు తీర్పు. కాబట్టి గెత్సెమనే ఒకటి, దానికి ఇంకొక పదం కలుపుతూ గెత్సెమనే వేదన, గబ్బతా అన్యాయపు తీర్పు మూడవది. 17వ వచనం మూడవది. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కప్పాల స్థలం చోటికి, హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని. ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభువు చెప్పండి అందరు 3 మాటలు. గెత్సెమనేకు వెళ్ళాడు, గబ్బతాకు వెళ్ళాడు, గొల్గొతా వెళ్ళాడు. 3 గాతోనే మొదలవుతాయి. గెత్సెమనే వేదన, గబ్బతా అన్యాయపు తీర్పు, గొల్గొతా శిలువ మరణం. వెళ్దావా? ఆయన ఎక్కడికి వెళ్ళినో అక్కడికి వారు ఆయన వెంబడించింది. అయితే ఇంకో చిన్న మాట మీరు తలంచడానికి చెబుతున్నాను. ఏంటంటే గెత్సెమనే వరకు అందరూ వెళ్ళారు. 12 మంది శిష్యుల సంగతి చెప్పుకుందాం. 12 మంది శిష్యులు గెత్సెమనే వరకు వెళ్ళారు. అయితే అక్కడ నుంచి గబ్బతాకి ఎంతమంది వెళ్ళారు? 10 మంది పరారు. 10 మంది లేరు, 9 మంది. ఒకడు ముందే పోయినాడు కదా. అయిన తర్వాత 2, ఒకడేమో దగ్గరగా పోతున్నాడు, ఇంకొకడేమో వెనక దూరమున, ఆయన వెనక దూరమున వచ్చు చూడండి. ఎవరు ఆయన పేరేం పేరు? పేతురు. ఇదే. మూడవది ఒక్కడున్నాడు ఎక్కడి దాకా? గొల్గొతా దాకా వెళ్ళాడు, అంటే సిలువ దాకా వెళ్ళాడు, యోహాను. అందుకే ఇదిగో నీ తల్లి అన్నాడు ఆయనతోటి, సిలువ దాకా. ఈరోజు మనం ఎక్కడి దాకా వెళ్ళాం? అసలు వెళ్తున్నామా లేదా? గెత్సెమనేకి వెళ్ళామా? ఆయన శ్రమలో పాలువారమైనంతగా మా జీవితంలో వెళ్తున్నామా? ఆయన వేదనలో పాలువారమైనంతగా ఆ మార్గాల్లో మనం నడుచుకుంటున్నామా? ఆయన వెంబడిస్తున్నామా? అన్యాయపు తీర్పు ఏమాత్రం కాదనక, తీర్చని తీర్పు నాకు అన్యాయంగా అయితేనేమి, న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి ఆయన తాను అప్పగించుకున్నాడు. 1 పేతురు 4:19. 2వ అధ్యాయంలో కూడా ఆ మాట చూస్తాం. 3వది గొల్గొతా వరకు వెళ్ళాడు, సిలువ వరకు వెళ్ళాడు. కానీ యోహాను కూడా సిలువ వేయబడ్డా? లేదు. వెళ్దాం అక్కడి దాకా. ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి, హెబ్రీ 13వ అధ్యాయం. సరే, ఇంకా 4వ తలంపుకు వస్తున్నాను. అందుకనే మన ప్రభువుని మనం వెంబడిద్దాం. యేసయ్య అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, మనకు తెలుసు, మీరు తీయద్దులేండి. ఏమని? నా గొర్రెలు. 2వది నా స్వరం వింటాయి. 3వది నన్ను వెంబడిస్తాయి.
లేకపోతే నా గొర్రెలు అని చెప్పినాక 3 మాటలు చెప్తా. నా గొర్రెలు అవి నన్ను ఎరుగును. మై షీప్ నోయెత్ మీ. రెండవది, మై షీప్ షల్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం వింటాయి. మూడవది, నా గొర్రెలు నన్ను వెంబడిద్దామా? ఎవడైనా సరే నన్ను వెంబడింపకపోతే వాడు నాకు పాత్రుడు, నాకు శిష్యుడు కానీ. చివరి తలంపుకొద్దాం రండి దయచేసి. ఇక్కడ 9వ అధ్యాయము లూకాసు, క్షమించండి, 14వ అధ్యాయం. ఇక్కడ నుంచే పోతున్నాము 4 తలంపులు. కానీ ఇక్కడ కొంచెం అవసరమైన స్పష్టమైన పదాలు లేని కారణం చేత మనం వేరే భాగాలు కూడా వెళ్తున్నాం. 14:27 నేను చదువుతున్నాను. అందులో ఒక భాగము, ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపనిలా నా శిష్యుడు కానేరడు. అంతవరకు అన్నాడు ఇక్కడ. అయితే లూకాసు వార్తలోనే 9వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ ఒక చక్కని పదం వాడాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎట్లా నేను చాలు చాలు అంతే చాలు. ఇక్కడ ఉండే ఒక ప్రాముఖ్యమైన పదం ఏంటి? అది సంగతి. కాబట్టి 4వది, ఫాలో డైలీ. నాట్ ఫ్యూ డేస్, నాట్ ఫ్యూ వీక్స్, కొన్ని రోజులు కాదు, కొన్ని వారాలు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు. ఎవ్రీడే ఫాలో జీసస్ ఆల్ ది డేస్. జీవిత దినాలన్నీ కూడా ప్రభును మనం వెంబడించడం. ఎంత స్పష్టంగా చెప్పాడండి ఆ మాట. ఏమని? ప్రతిదినం. కాడు ఇంకో సువార్త ఉన్నాడు, డైలీ అండ్ ఎవ్రీడే. ఈరోజు మనం ప్రభును ప్రతిదినం వెంబడించే వారంగా ఉన్నాం. దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఈ 9వ అధ్యాయం ఉంది, నేను మూసేశాను. ఏంటంటే, నాగటి మీద చేయబెట్టి వెనక తిరిగి చూచువాడు. కాబట్టి పెడతాం, నాగటి మీద చేయిపోతూ ఉంటాం, అయితే వెనక చూస్తాం. ప్రతిదినం వెంబడించడం లేదు, చివరి పూర్తిగా వెనక తీశాం. అందుకనే యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉండేవాళ్ళు? ముందు 70 మంది. ఆఖరికి ఎంతమంది మిగిలారు? 12 మంది. ఆ 12 మందిలో ఒకడు రెడీగా ఉన్నాడు పోవడానికి. వాడికి ఇంకా పోలేదు, అప్పుడు ఉన్నాడు. అయితే అది చూసి యేసుప్రభు వారు, ఈ 70 మందిలో చాలామంది వెళ్ళిపోయారు కదా, మన ఎన్నడూ వెంబడించలేదంట. యోహాను సువార్త 6లో ఉంటాయి ఆ మాటలన్నీ అని ఒక మాట అన్నాడు యేసుప్రభు వారు, మీరును నన్ను విడిచి వెళ్ళగోరుచున్నారా? అది ప్రభువు. అయితే పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీవు నిత్య జీవం మాట్లాడగలవాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? వీ ఫాలో డైలీ. ప్రతిదినం నిన్ను వెంబడిస్తాం, ప్రతిదినం. కాబట్టి ఇది మన జీవిత తీర్మానంగా ఉంచుకున్న ప్రకారం మన జీవితంలో ముందుకు సాగిపోదాం. ఒక పదం దగ్గర నుంచి మనం వచ్చాం. ఆ 2 స్త్రీల గురించి మనం ఆరంభించి అక్కడి నుంచి మనం ఇంతవరకు వచ్చాము. ఈ 4 సంగతులు మనం చెప్పుకున్నాం. సో గాడ్ డిమాండ్స్, ది వర్డ్ ఆఫ్ గాడ్ డిమాండ్స్ దీస్ 4 థింగ్స్ ఫ్రమ్ అవర్ లైఫ్. దేవుని వాక్యము మన జీవితాల నుంచి 4 సంగతులు కావాలి అని కోరుతుంది. ఏంటి 4 సంగతులు? 1, నాకంటే అన్నిటికంటే ఎక్కువగా మీరు నన్ను ప్రిఫర్ మీ. అది మొదటిది. 2వది ఏంటి? సిలువని ఎత్తుకోండి. బియర్ యువర్ క్రాస్, బియర్ మై క్రాస్, బియర్ యువర్. కాబట్టి నన్ను వెంబడింపగోరువాడు, నాకు పాత్రుడు కావాలంటే మీరు సిలువని ఎత్తుకొని మోయండి. దట్ ఈజ్ గాడ్స్ డిమాండ్. 3వది ఫాలో మీ, నన్ను వెంబడించండి. కాబట్టి వెంబడించడం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. 4వది ఫాలో మీ ఎవ్రీడే, డైలీ. దీస్ 4 థింగ్స్ స్క్రిప్చర్స్, ది వర్డ్ ఆఫ్ గాడ్ డిమాండ్స్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఈ 4 సంగతులు దేవుని వాక్యం మన జీవితాలను కావాలని కోరుతున్నాయి. అవి మన జీవిత అనుభవాలుగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. ప్రార్థన చేసుకుందాం.